హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. అందరూ ఎలాగున్నారు? నేనైతే మీ ముందుకు ఈరోజు రాజ్మా కర్రీ ప్రిపరేషన్ అయితే తీసుకొని వచ్చాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ రాజ్మాని అయితే ముందు రోజు నైటే నానబెట్టుకోవాలి. మార్నింగే కుక్కర్లోకి వేసి రాజ్మాని ఒక 7-8 విజిల్స్ అయితే రానివ్వాలండి. స్పైసీగా ఇష్టపడే వాళ్ళు ఇలా ఉడకబెట్టేటప్పుడే కాస్త ఉప్పు కారం వేసి ఉడకనియచ్చు. ఇంకా మసాలా ఫ్లేవర్ కావాలనుకునే వాళ్ళు చెక్క, లవంగా ఇవి మసాలా దినుసులు వేసి కుక్కర్లో వేసి విజిల్ రానియచ్చండి. గ్రేవీ ప్రిపరేషన్ కోసం అయితే కాస్త గ్రేవీ స్ట్రక్చర్ కోసము గోడంబి, తెల్ల నువ్వులు, గసగసాల వేసి వేడి నీళ్ళలో ఉడకబెట్టి మిక్సీకి అయితే ఆడించి పేస్ట్ చేసుకోవాలండి. తర్వాత మనము కర్రీ ప్రిపరేషన్ కోసము పచ్చిమిర్చి, వెల్లిపాయలు, ఉల్లిగడ్డ ఇవి మిక్సీకి వేసి పేస్ట్ లాగా చేసుకొని కడాయిలో తగినంత ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు, పచ్చి కరివేపాకు, మనం మిక్సీకి ఆడించుకున్న పేస్టు ఇవన్నీ వేసి బాగా అంటే పచ్చి వాసన పోయేంత వరకు వేగనివ్వాలండి. అలా పచ్చి వాసన పోయేంత వరకు వేగనిచ్చి తర్వాత టమోటాలు అయితే నేను బాగా కొద్దిగా నిమ్మకాయ కంటే లావు సైజు టమోటాలని ఒక 6 అయితే తీసుకున్నానండి, 5-6. ఆ టమోటాలని మిక్సీలో వేసి బాగా పేస్ట్ చేసి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేగిన తర్వాత ఈ టమోటాస్ని వేసి పేస్ట్ని వేసి బాగా అయితే మగ్గనిచ్చానండి. జాగ్రత్తగా చూసుకోండి. ఈ మధ్యన టమోటాస్ చూడడానికి పైన బాగానే ఉన్నాయి కానీ లోపలైతే పురుగులు వచ్చేస్తున్నాయి. కాబట్టి చూసుకొని జాగ్రత్తగా కట్ చేయండి. ఇలా టమోటా పేస్ట్ వేసి బాగా వేగిన తర్వాత అంటే బాగా పచ్చివాసన పోయి అదంతా దగ్గరగా వచ్చే ముందర మనము ఈ టమోటా పేస్ట్ దీంట్లోకి కర్రీ కోసము ఉప్పు, కారము, పసుపు, ధనియాల పొడి, నేను ధనియాల పొడిలోకి ఆల్రెడీ చెక్క, లవంగా వేసి ఇంట్లోనే ఆడించుకుంటానండి. అందుకే నేను కర్రీ ప్రిపరేషన్ కోసం ఫస్ట్లో చాలామంది మసాలా దినుసులు వేస్తారు, చెక్క, లవంగా ఇవన్నీ వేస్తారు. నేను అలాంటివన్నీ ఏమీ వేయలేదు. అన్నట్టు మీకు గోడంబి స్ట్రక్చర్లోకి పచ్చి కొబ్బరి కూడా కాస్త వేసానండి. ఇప్పుడు వీడియోలో మీరు చూడొచ్చు. అలా పచ్చి కొబ్బరి అవన్నీ వేసి గ్రైండ్ చేసుకోవాలి, మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఈ టమోటా దాంట్లోకి నేను చెప్పిన విధంగా గరం మసాలా, చికెన్ మసాలా, ధనియాల పొడి, మిరియాల పొడి, జీలకర్ర పొడి ఇవన్నీ వేసుకొని బాగా ఆయిల్ అంటే కర్రీలో నుంచి ఆయిల్ సపరేట్ అవుతుంది కదండి, అలా అయ్యేంత వరకు ఉడకనిచ్చి మనం ఉడకబెట్టుకున్న రాజ్మా వేసి తర్వాత ఈ బాదం గోడంబి పేస్ట్ వేసి ఉడకనివ్వాలండి. గ్రేవీకి అప్పుడు ఉప్పు, కారం అన్నీ సరిపోయినాయా లేదా చూసి తగినంత వాటర్ వేసుకొని అయితే కర్రీని ప్రిపేర్ చేసుకోవాలి. దీంట్లోకి కాంబినేషన్గా మీరు రైస్లో అయినా తినొచ్చు. అంటే రైస్ అంటే పలావ్ అన్నంలోకి తింటే చాలా బాగుంటుంది. విత్ చపాతీలోకైనా తినొచ్చు, జొన్న రొట్టెలోకైనా తినొచ్చు. ప్లస్ ఇంకా కొద్దిమంది పూరీలోకి కూడా ఇష్టపడతారండి. పూరీలోకి ఇష్టపడే వాళ్ళు పూరీతో కూడా తినొచ్చు. రాజ్మా కర్రీ అయితే సింపుల్గా ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు. మాకు మసాలా ఫ్లేవర్ ఎక్కువగా కావాలనుకునే వాళ్ళు కర్రీ ప్రిపేర్ చేసే ముందరే ఆయిల్లోకి మసాలా దినుసులు వేసుకుంటారు కొద్దిమంది రాజ్మాని ఉడకబెట్టేటప్పుడే మసాలా దినుసులు వేసి ఉడకబెడతారు. లేదు సింపుల్గా మా ఇంట్లో మసాలా వాసనలు, ఘాటు ఇవన్నీ ఎక్కువ తినలేరు అనుకుంటే ఇలా ప్లెయిన్గా చేసుకోండి. లేదు ఇంకా ఉప్పు కారం బాగా తింటారు అనుకుంటే రాజ్మా ఉడకబెట్టేటప్పుడే కాస్త లైట్గా ఉప్పు కారం వేసి ఉడకనియండి. నేను చేసిన రాజ్మా కర్రీ అయితే మా ఇంట్లో అందరూ చాలా చక్కగా ఆస్వాదించారు. దట్టు చపాతీలోకి చేసి ఇచ్చాను కాబట్టి చాలా బాగుంది. కర్రీ సూపర్గా వచ్చింది. చపాతీలు అంతకంటే సూపర్గా వచ్చినాయి. మీ లైకులు కూడా అంతకంటే సూపర్గా వస్తాయని ఆశిస్తున్నాను. ప్లీజ్ మీరు చేసే లైక్ వల్ల నా వీడియో అయితే ఇంకా మీరు ఒక 50 మంది లైక్ చేసినారనుకోండి, ఒక 100 మంది చూడడానికి యూట్యూబ్ అయితే సపోర్ట్ చేస్తుంది. కాబట్టి నేను ప్రతి వీడియోలో చెప్పేది ఈ విషయమే. లైక్ చేయడం మర్చిపోవద్దండి. వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు. కొత్త వాళ్ళు ఎవరన్నా చూస్తుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఇంతేనండి. నేను చేసిన కర్రీ చాలా అంటే చాలా సింపుల్గా చేసుకున్నాను. కేవలం రాజ్మాని ఒక్కటి నైట్ నానబెట్టుకోవాలి, లేకపోతే
రాజ్మా ఉడకదు. అలా రాజ్మాని నైటే నానబెట్టుకోవడం వల్ల మార్నింగ్ కంపల్సరీ దానికి కుక్కర్లో 7-8 విజిల్స్ అయితే రానియాలండి. 7-8 విజిల్స్ వస్తేనే అది కర్రీ బాగుండేది. దట్టు గ్రేవీ ప్రిపరేషన్ కోసం కొంతమంది రాజ్మానే మిక్సీ కాడిచ్చి పేస్ట్ చేసేస్తారు. నేను అలా వేయకోకుండా గోడంబి, కాస్త పచ్చి కొబ్బరి, తెల్ల నువ్వులు, గసగసాల వేసి చేసా కదా. స్ట్రక్చర్ అయితే క్రీమీ స్ట్రక్చర్ చాలా టేస్టీగా ఉంది. బాయ్.